అండ్ ఈ అగ్రిమెంట్ వల్ల మిడిల్ ఈస్ట్ రీజియన్లో ఈ రాబోయే రోజుల్లో న్యూక్లియర్ ఆర్మ్స్ రేస్ ఏమన్నా పెరిగేటువంటి అవకాశం ఉంటుందా అసలు? ప్రపంచం అంతా పెరిగిపోతుంది న్యూక్లియర్ ఆర్మ్స్. జపాన్ అన్ని దేశాల కంటే ఎక్కువ టాలెంటెడ్. ఒక సంవత్సరంలో అన్ని రెడీ చేసుకోగలరు. చైనాకి వరి వచ్చింది. ఎప్పుడైతే జపాన్ కూడా మేము పీస్ కాన్స్టిట్యూషన్ బయటపడేస్తాం రక్షణ కోసం అన్నారో, ఇంక చైనాకి పెద్ద థ్రెట్ అయిపోయింది. సౌత్ కొరియా కూడా చేసుకుంటుంది. వాళ్ళ దగ్గర టెక్నాలజీ ఉన్నది, డబ్బు ఉన్నది. అక్కడే కాకుండా ప్రతి దేశం, పాకిస్తాన్ లాంటి దేశాలు ఎన్నో తయారైపోతాయి న్యూక్లియర్ పవర్ కోసం. న్యూక్లియర్ వెపన్స్ మాకు కావాలని. అది ప్రెస్టీజ్ కోసం కూడా చేస్తారు, డేంజర్ కోసం కూడా చేస్తారు. సో తప్పకుండా మిడిల్ ఈస్ట్లో వాళ్ళకి డబ్బు ఉన్నది కాబట్టి సౌదీ అరేబియా దగ్గర సఫిషియెంట్ సైజ్ ఉన్నది, దేశం జనం ఉన్నది, డబ్బు ఉన్నది. వాళ్ళకి ఫస్ట్ దేశం ఆ న్యూక్లియర్ గేట్ దాటిపోతారు. ఇది అర్థం అంతే. ఎందుకు లేకపోతే ఈ టైంలో అంత తొందరగా అగ్రిమెంట్ దేనికి? ఎన్పిటి న్యూక్లియర్ అగ్రిమెంట్ ఇంతే అర్థం. సో చాలా ఒక ఆర్మ్స్ రేస్ పూర్తిగా స్టార్ట్ అయిపోతాయి. ప్రతి దేశానికి కావాలి. యూరోప్లో దేశాలు కూడా మనం ఇంకా అమెరికా న్యూక్లియర్ షీల్డ్ చాలదు. ఇప్పటి వరకు అమెరికా ప్రొటెక్ట్ చేస్తానన్నది, అని చేస్తుందా? రష్యా పడితే చేయకపోతే ఏమైపోతాం? యుక్రెయిన్ చేయట్లేదే. యుక్రెయిన్తో సంబంధం ఉన్నది. యుక్రెయిన్ ఎప్పుడైతే రష్యాతో విడిపోయిందో దాదాపు 1990లో వాళ్ళ దగ్గర 90% న్యూక్లియర్ వెపన్స్ రష్యా యుక్రెయిన్లో ఉండే. అవన్నీ తిరిగి రష్యాకి అప్పచెప్పారు. అగ్రిమెంట్ ఏంటంటే ఎవరన్నా వస్తే అమెరికా నాటో వీటో ప్రొటెక్ట్ చేస్తారు. ఏం లేదే. ఎవరు నమ్ముతారు? చివరి కాళ్ళే ముందు వెళ్ళిపోతారు. న్యూక్లియర్ బాంబ్స్ చాలా డేంజరస్ సిచ్యువేషన్, చాలా కామన్ అయిపోయింది. అందులో ఎవరు ఫస్ట్ రాయి వేస్తారో అని చెప్పదా. రాయి మాత్రం ఎవడో వేస్తారు. వాస్తవాన్ని ఓపెన్గా పాకిస్తాన్ భారతదేశాన్ని థ్రెటన్ చేస్తుంది, ఓపెన్గా చేస్తున్నారు. మేమేం చేస్తాం చూడండి, న్యూక్లియర్ అటాక్ ఇచ్చేస్తాం ఓపెన్గా అంటున్నారు. ఎవరు పట్టించుకుంటున్నారు? సో ఇది ఒక కామన్ సిచ్యువేషన్ అయిపోతుంది. ప్రాణం చాలా ప్రమాదమైన పరిస్థితి. అగ్రరాజ్యం అమెరికా ఒకటే ఉన్నది. రష్యా ఉండేటప్పుడు ఇద్దరు చాలా వరకు కంట్రోల్ చేసేవారు. ఇప్పుడు అన్నీ పోయినాయి, ఏం లేవు. ఎవరు ఖాళీ చేస్తున్నారు. సో రాను రాను ఇది ఒక పెద్ద ప్రాబ్లం అయిపోతుంది ప్రపంచానికి. ఎక్కడ పోతుంది, ఎక్కడ దెబ్బతింటాం, ఎవరు చెప్పలేకపోతున్నాం. సార్, సౌదీ అరేబియాస్ విజన్ 2030 ఎకనామిక్ డైవర్సిఫికేషన్ టార్గెట్స్లో సివిలియన్ న్యూక్లియర్ రోల్ ఎంతవరకు ఉంటుంది సార్? వాళ్ళకి తెలిసింది ఏంటంటే వాళ్ళు డెవలప్ చేస్తారు గ్యారంటీగా. ఎందుకంటే సౌదీ అరేబియా దగ్గర హైడ్రో రిసోర్సెస్ లేవు, బొగ్గు లేదు. న్యూక్లియర్లో డేంజర్ ఉన్నది. ఎర్త్క్వేక్ వచ్చినా, ఎవరైనా అటాక్ చేసినా ప్రమాదం. కానీ సేఫ్గా ఉంటుంది, ఎనర్జీ చీప్గా ఉంటుంది, ఎన్నో సముద్రం నీరు వాడవచ్చు, ఇవన్నీ ఉన్నాయి. అందువల్ల వాళ్ళు ఆప్షన్ తీసుకుంటున్నారు. ఇప్పుడు వచ్చిన ప్రాబ్లం ఏంటి? ఆయిల్కి ఎంత తగిలిన దెబ్బ $100, 110 దాటలేదు కదా. అంటే ఏమైంది? ఆయిల్ సర్ప్లస్ ఉన్నది, ప్రపంచం సర్ప్లస్ ఉన్నది. ఆల్టర్నేటివ్ ఎనర్జీకి అన్ని దేశాలు వెళ్ళిపోతున్నారు. సోలార్ ఎనర్జీకి చాలా వరకు చైనా వెళ్ళిపోయింది. అప్పుడు డిమాండ్ తగ్గిపోతుంది. డిమాండ్ తగ్గిపోయేప్పుడు వీళ్ళు ఎక్కడికి వస్తుంది ఎనర్జీ? $50-60 యావరేజ్గా ఉన్నది. 30 పడిపోతే సౌదీ అరేబియా భూమిలోనే ఆయిల్ పెట్టుకుంటారు, బయటికి తీసే ఉపయోగం లేదు. సో న్యూక్లియర్ ఎనర్జీ మీద వెళ్ళిపోతే వాళ్ళకి సస్టైనబుల్ ఎనర్జీ వస్తుంది. వాళ్ళకి ఎంతో ఎనర్జీ కావాలి. సో అవన్నీ ప్లాన్ చేస్తున్నారు ఎకనామిక్గా. ఒకటి రహస్యంగా ఆబ్వియస్గా డిఫెన్స్ మెసేజ్ కూడా ఇస్తాను. ఆబ్వియస్గా డిఫెన్స్ మెసేజ్ ఇస్తాను. ఆర్మీకి, మిలిటరీకి సంబంధం ఇచ్చేది పెద్ద మెసేజ్, చిన్న మెసేజ్ కాదు. ఇరాన్కి, మిడిల్ ఈస్ట్కి అమెరికా తయారైపోతుంది, సాయం చేస్తుంది కదా. ఇది ఒక విశేషమైన స్టెప్ అని మాత్రం నేను భావిస్తాను. నేను తప్పకుండా ఇది ఒక సర్ప్రైజ్గా తీసుకొచ్చి పెట్టారు, సడన్గా పెట్టారు. అంత పబ్లిసిటీ లేకుండా సడన్గా వచ్చారు, సంతకం పెట్టారు, ఫుల్ స్వింగ్లో వెళ్ళిపోతారు. ఏమాత్రమైనా ఇరాన్ లొంగపోతే జల్సన్ హార్మోజు దాంట్లో సంతకాలు పెట్టి మళ్ళీ వారం రోజుల్లో టాక్స్ రాకపోతే అమెరికా ఇలాంటి స్పీడప్ చేస్తాయి. అక్కడే అరాచకం పెంచడానికి, అక్కడే డేంజర్ పెంచడానికి. నేను అదే అడగబోతున్నాను సార్. ఇప్పుడు సౌదీ అరేబియా లాంటి ఆయిల్ రిచ్ కంట్రీకి ఇప్పుడు అంత సడన్గా అణు విద్యుత్తు, న్యూక్లియర్ టెక్నాలజీకి అంత అవసరం ఎందుకు వచ్చింది? అంటే ఆయిల్ మీద డిపెండెన్సీ తగ్గించుకోవడానికి ఇది ఒక మేజర్ టర్నింగ్ పాయింట్ అవుతుందని అనుకుంటున్నారా? కరెక్టే. ఎందుకంటే వాళ్ళు నీరంతా ఎక్కడి నుంచి వస్తుంది? సముద్రం నుంచి వస్తుంది, డీసాలినేషన్ ప్లాంట్స్ నుంచి వస్తుంది. వ్యవసాయాలు చేస్తున్నారు అనవసరంగా అక్కడ. ఆ వ్యవసాయం చేయకూడదు. అంతా సముద్రం నీరుతో లెక్కలేని గ్యాస్ ఉన్నది కాబట్టి చేస్తున్నారు. ఇది ఒక ఆల్టర్నేటివ్గా చేసుకుంటారు చౌక ఎనర్జీ కోసం.
అది పక్కన సిగ్నల్ కూడా ఏంటంటే మేము న్యూక్లియర్ డెవలప్ చేసుకుంటాం, న్యూక్లియర్ ఆయుధాలు మీ చేతికి ఎప్పుడు బాంబు వస్తుందో మేము కూడా బాంబు తయారు చేసుకుంటాం. అది దీని మెసేజ్. ఇప్పుడు క్రౌన్ ప్రిన్స్ ఆయన కళల ప్రాజెక్ట్ ఈ విజన్ 2030 అనేది, దానికి దాని సక్సెస్లో ఈ అమెరికా డీల్ అనేది ఎంతవరకు వైటల్ రోల్ ప్లే చేస్తుంది సార్? పూర్తిగా ట్రంప్ నిర్ణయం తీసుకున్నాడు. ట్రంప్ అతనికి మంచి సంబంధాలు ఉన్నాయి. మన ఏదో కొన్ని లూజ్ మాటలు ట్రంప్ వాగి కొన్ని రోజులు ఈ చేదుగా ఉన్నారు. ఈ ఎంబీఎస్ మొహమ్మద్ బిన్ సుల్తాన్కి మళ్ళీ ఎవరెవరు వస్తారో వాళ్ళకు ఉన్నాయి కాబట్టి కలిసిపోయాయి. ట్రంప్ ఆఫర్ కాదులే కానిపోయాయి. మధ్యవర్తులు చెప్పుంటారు ఇలా చేయమని అడుగుతుంది మాకు. ఎన్నో స్ట్రాటజిక్ అడ్వైజర్స్ ఉంటారు కదా, సలహాలు ఇచ్చేవాళ్ళు ఉంటారు కదా, పెద్ద పెద్ద థింక్ ట్యాంక్స్ ఉంటాయి కదా. ఈ డేంజర్ని ఎలాగ మనం ఫేస్ చేయాలంటే వాళ్ళు సలహాలు ఇస్తారు, ఆప్షన్స్ ఇస్తారు, 50 ఆప్షన్స్ ఇస్తారు. ప్రతిదానికి ఎంత రిస్క్ ఉన్నది, ఖర్చు ఉన్నది. ఈ ఆప్షన్ ఒక మంచి ఆప్షన్గా అని పెద్ద మెసేజ్ కదా ఇరాన్కి, సౌదీ అరేబియాకి న్యూక్లియర్ పవర్గా తయారు చేస్తున్నాం, పెద్ద మెసేజ్ ఇది. ఓపెన్గా తయారు చేయటం. అమెరికా పాకిస్తాన్తో కూడా సంబంధం లేదు, ఎవరితో లేదు అసలు. సో ఇది మనం చూడవలసింది. ఇరాన్ కూడా ఎలా రియాక్ట్ అవుతుందో చూడాలి. రేపు మాపు ఎల్లుండి ఎలా రియాక్ట్ అవుతుందో చూడాలి. ఎప్పుడైతే ఇరాన్ వాళ్ళు రహస్యంగా కొండల కింద మళ్ళీ దాచుకున్నారు న్యూక్లియర్ ఆయుధాలు, తర్వాత ఏంటంటే మాట చెప్పాలి, బ్రేక్అవుట్ వచ్చేస్తుంది, అనౌన్స్ చేస్తుంది ఇరాన్ 1-2 నెలల్లో మా దగ్గర అణుబాంబులు ఉన్నాయి, మిసైల్స్ ఉన్నాయి. బ్రేక్అవుట్, న్యూక్లియర్ బ్రేక్అవుట్ అంటే ఆ బోర్డర్ దాటేశారని అనుమానాలు వచ్చేసినాయి అమెరికాకి అందరికీ. న్యూక్లియర్ బాంబ్ ఆల్రెడీ ఉన్నది, న్యూక్లియర్ రాకెట్స్ ఆల్రెడీ ఉన్నాయి, బ్యాలిస్టిక్ మిసైల్స్లో న్యూక్లియర్ వార్ హెడ్ పెడితే ఆ స్పీడ్ మీద వచ్చి పడిపోతుంది. క్యారియర్ దాన్ని తీసుకుని వేయటానికి కూడా కావాలి. ఊరిని బాంబు చేసి ఇంటికాడ పెట్టుకోవడం కాదు, బాంబును మోయాలి, కరెక్ట్ టార్గెట్కి వెళ్ళాలి, టార్గెట్కి వెళ్ళి పేలాలి, అన్నీ ఉండాలి. కాకపోతే అది ఫెయిల్డ్ టపాకాయలాగా ఉండాలి. అందువల్ల ఇది ఇరాన్ మీద కూడా అనుమానం వచ్చింది. బ్రేక్అవుట్ రేపా మాపా నెల వచ్చేస్తాయి, మనం ఏం చేసే. ఇప్పటికే ఇరాన్ అదే పీకాక్ మౌంటైన్స్ కింద ఎక్కడ దాచిపెట్టింది ఈ మొత్తం ఆయుధాలన్నీ అని కూడా అనుమానపడుతున్నారు కదా సార్ అమెరికా. కరెక్ట్, అది ఆబ్వియస్గా అక్కడ దాచుకున్నారు. ఇటు లేదని చెప్తారు. 45 సంవత్సరాలు బట్టి ఆ ప్రభుత్వం అన్నది చాలా అడ్వాన్స్ ప్రభుత్వం, విశేషమైన డబ్బు ఉన్నది దాని దగ్గర. ప్రజల మీద సోషల్ వెల్ఫేర్ మీద ఏం ఖర్చు పెట్టరు. 2 కోట్ల మంది మీద ఖర్చు పెడుతున్నారు. 6-5 కోట్లు ఎవరి బతికి ఆడిది అంతే. పక్కనే తెహరాన్ బయట 5-6 సిటీస్ ఉన్నాయి, అవి తప్ప మిగతాదంతా ఏం డెవలప్మెంట్ లేదు, నీరు లేదు, ఏం లేదు, వదిలేశారు. దీని మీద ఫోకస్ అవుతున్నారు. సో అందువల్ల ఆ డబ్బంతా బాగా డెవలప్ చేశారు, బాగా ఖర్చు పెట్టారు, సైంటిస్ట్కి ట్రైనింగ్ ఇప్పించారు. దీనికి పర్టిక్యులర్ పర్పస్గా ఇంతవరకు న్యూక్లియర్ సైన్స్, న్యూక్లియర్ కెమిస్ట్రీ అంతవరకు ట్రైనింగ్, ఫారెన్ ఎక్స్పర్ట్స్ తీసుకొచ్చి నేర్పించడం, సీక్రెట్గా డబ్బులు ఇచ్చి టెక్నాలజీ అనుమానించవచ్చు. ఎవరైనా చైనా ఇచ్చి ఉంటారు అంతే, ఎవరు ఇచ్చట్లేదు. చైనా వ్యూ ఏంటంటే అన్ని దేశాలకి ఇస్తే ఎవరో ఒకరు చంపుకుంటారు, మన బలం పెరుగుతుంది, అమెరికా బలం తగ్గుతుంది, అంతా వాళ్ళ దృష్టితో చూస్తున్నారు ప్రపంచాన్ని చైనా. సో ఇది ఇప్పుడు ఒక రకంగా భారతదేశానికి ఇంపాక్ట్ ఏంటంటే మనకేం చెడ్డ కాదు. ఎందుకంటే ఇరాన్ సౌదీ అరేబియా మధ్య హాస్టిలిటీస్ పెరుగుతాయి. నేను ఎప్పుడు చూసేది ఏంటంటే చాలామంది మోరల్గా చెప్తూ ఉంటారు, అయ్యో ఇది అది. నేను అలా అంటలేదు. వాళ్ళు మనకి స్నేహితులు కాదు, విరోధులు కాదు. మన కింద పడిపోయి కూలిపోతే ఆనందపడతారు, పడకపోయినా బాధపడరు. సో ఆ ఎమోషనల్ కాంటాక్ట్ మనకు లేదు వాళ్ళతో. ఎమోషనల్ కాంటాక్ట్ దేశాల మధ్య చాలా తక్కువగా ఉంటాయి, మనకు వాళ్ళకి లేవు. సో ఇప్పుడు వాళ్ళు బిజీగా ఉంటారు ఈ వ్యవహారాలు. మన మీద పడటానికి టైం ఉంది, డిస్ట్రాక్ట్ అవుతారు. ఎంత పాకిస్తాన్ వెళ్ళి మమ్మల్ని చంపేస్తున్నారని పడరు. వాళ్ళ కన్నా ఎప్పుడు ఇరాన్ మీద ఉంటారు, ఇరాన్ కన్నా సౌదీ అరేబియా మీద ఉంటారు. సో ఇది భారతదేశానికి మంచి డెవలప్మెంట్. పాకిస్తాన్ దగ్గర ఒక ఇర్రెస్పాన్సిబుల్ దేశం దగ్గర 150 న్యూక్లియర్ వార్ హెడ్స్ అంటే రెడీగా మిసైల్స్ రెడీగా ఉన్నాయి. సౌదీ అరేబియా పాకిస్తాన్ కంటే రెస్పాన్సిబుల్ దేశం. ట్రైబల్ సొసైటీ, ట్రైబల్ బాధ్యతలు ఉన్నాయి, ఒక హైరార్కీ ఉన్నది. హైరార్కీ, మాట అంటే మాట, ప్రెస్టీజ్ ఉన్నది, చాలా ట్రైబల్ క్వాలిటీస్ ఉన్నాయి. అయినా పాకిస్తాన్ దగ్గర ఏమున్నాయి? పాకిస్తాన్ దగ్గర ఏం లేవు. పాకిస్తాన్ దగ్గర మన పంజాబ్లో ఎంత ఉన్నదో పాకిస్తాన్ దగ్గర అంతే. వాళ్ళు ఒకటి, మన దేశం నుంచి ఏం రాష్ట్రమే. అక్కడ ఏదో కొత్త డెవలప్మెంట్ పాకిస్తాన్కి ఏంటంటే పూర్వం
ఒక 5-6 సంవత్సరాల క్రితం వరకు మేము టర్కీ నుంచి వచ్చాం, సౌదీ అరేబియా నుంచి వచ్చాం, భారతీయులు కాదన్నారు. అది మార్చుకున్నారు. ఎందుకంటే అందరూ నవ్వుతున్నారు. అరబ్స్ వాళ్ళు. పాకిస్తాన్ మన జనమే, మన డిఎన్ఏ. సౌదీ అరేబియా కొంచెం ఇంప్రూవ్డ్, ట్రైబల్ సొసైటీ. సో మనం భయపడక్కర్లేదు వాళ్ళ మీద.